షిరిడి సాయినాథ్ సేవా సంఘం భూమి పూజ 1993 అయింది. అది పుల్లూరు నారాయణ దాస్ గారి స్వామి ఆశీస్సుల ద్వారా ఈ సాయిబాబా మందిరం తయారైంది. ఈ మందిరానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత చెప్పాలంటే స్వామి లీలలు కట్టెక్క ముందనే స్వామి విగ్రహం తెచ్చినారు. విగ్రహం తెచ్చినాకనే గుడి తయారైంది. గుడి తయారైనాక అన్నీ ఇక్కడ మహిమలన్నీ జరుగుతున్నాయి. చాలా మహిమలు ఉన్నాయి. ఈ గుడికి వ్యవస్థాపకుడిని పుల్లగూరు విజయనాథ్, నేను ప్రథమ ప్రెసిడెంట్ పి సూర్యనారాయణ గారు, 21 మంది కమిటీ మెంబర్లతో ఆ దినం ఏర్పాటు చేయడమైనది. దీని ద్వారా మేము వైకుంఠ రథము, వ్యాను అంటగా చనిపోయిన వ్యక్తులకి ఈ బెరల్ గ్రౌండ్ వరకు తీసుకుపోయేదానికి ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేకుండా విధంగా ఇక్కడ మొదలుపెట్టినాము. గురు పౌర్ణానికి కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగును. ప్రతి గురువారము అన్నదాన కార్యక్రమం జరుగును. గురువారం నా పొద్దు ఉదయం అభిషేకము, మరలా పూజా కార్యక్రమం జరుగును. సాయంత్రం పల్లకీ సేవ, ఊంజల్ సేవ కార్యక్రమము. ఊంజల్ సేవ కార్యక్రమము ఎక్కడా లేని విధంగా ఇక్కడ బాబా గారికి తిరుపతిలో ఎలా జరుగుతుందో అట్లా జరుగుతుంది ఈడ. ఇంకా స్వామివారికి ఎందరో వస్తుంటారు. ఎక్కడ హైదరాబాద్ నుండి, మహబూబ్ నగర్ నుండి, తిరుపతి నుండి, ఎన్నో దేశాల నుండి కూడా, విదేశాల నుండి కూడా వచ్చి స్వామిని దర్శించుకొని పోతుంటారు. మేము ₹1,00,00,000తో కళ్యాణ మండపం నిర్మించినాము. ఇంకా మా ఫ్యూచర్లో సాయి జనని అని వృద్ధాశ్రమము, చైల్డ్ హోమ్ అని కడుతున్నాము. అది 1.5 ఎకరా తీసుకొని దానికి స్థలం కూడా సేకరించినాము. స్థలదాత సిరుగుప్ప శ్రీధర్ బాబు గారి సహాయంతో ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాము. అనాథ బాలలకి వృద్ధాశ్రమము అన్నీ నడుపుతున్నాము. ఇక ఎన్నో సేవలు, బ్లడ్ రక్త నిధి ఈ కార్యక్రమము మా వాలంటీర్స్ ద్వారా నడుపుతున్నాము.